ఒక యజమానికి జీతం పడగానే భార్యాభర్తలిద్దరికీ ఈఎంఐల రూపంలో ఖాతాల్లోని డబ్బులన్నీ కట్ అయిపోతాయి. చివరికి చేతిలో కేవలం 3,500 రూపాయలు మాత్రమే మిగులుతాయి. ఈ నెలంతా ఈ కొద్ది డబ్బులతో ఎలా గడపాలి అని ఇద్దరు ఒకరినొకరు నిందించుకుంటూ గొడవ పడతారు. అప్పుడే కొడుకుకు తన తండ్రి నుంచి ఫోన్ వస్తుంది. తన స్నేహితుడి కొడుకు పెళ్లి హైదరాబాద్ లో ఉందని, అందుకే వాళ్ళిద్దరు అమ్మా నాన్నలు వచ్చి ఒక 10 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటామని చెప్తారు. ఎంత నచ్చ చెప్పాలని చూసినా కుదరకపోవడంతో తల్లిదండ్రులు ఇంటికి వచ్చేస్తారు. చేతిలో ఉన్న 3,500తో వాళ్ళను ఎలా చూసుకోవాలో తెలియక భార్యాభర్తలు కంగారు పడతారు. ఇంట్లో కోడిగుడ్డు క్యాబేజీ వండుతూ ఉండగా అత్తగారు వచ్చి పిజ్జాలు బర్గర్లు తెప్పించరా అని అడుగుతుంది. పిజ్జాలు ఆర్డర్ చేస్తే 1000కి పైగా ఖర్చు అవుతుందని భయపడి కోడలవి ఆరోగ్యానికి మంచిది కాదు, బయట సరిగ్గా వండరు అని చెప్పి అత్తయ్యను భయపెట్టి వద్దనిపిస్తుంది. మరోవైపు మామగారు కొడుకుని సినిమాకి వెళ్దామా అని అడిగితే అప్పుడు హైదరాబాద్ లో థియేటర్లో నీ స్ట్రైక్ లో ఉన్నాయి అని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. భోజనం చేసేటప్పుడు నీ తర్వాత పెళ్ళైన నీ స్నేహితుడికి కూడా పిల్లలు పుట్టారు, మీరింకా పిల్లలను కనకుండా మమ్మల్ని బాధ పెడుతున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు. మరుసటి రోజు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్తారు. కానీ ఆఫీస్లో కూడా తండ్రి తల్లి అడిగిన చిన్న చిన్న ఆశలను కూడా తీర్చలేకపోయామే అని కొడుకు తీవ్రంగా బాధపడతాడు. ఈ ఈఎంఐల ఒత్తిడి వల్ల ఆఫీస్లో పని సరిగ్గా చేయలేక మేనేజర్ చేతిలో తిట్లు తింటాడు. అవసరం లేని వస్తువుల కోసం అప్పులు చేసి ఇప్పుడు అనవసరమైన ఒత్తిడి తెచ్చుకుంటున్నాం అని స్నేహితుడితో చెప్పుకొని బాధపడతాడు. అదే సమయంలో ఇంట్లో గత 3 నెలలుగా ఏసీకి ఈఎంఐలు కట్టలేదని రికవరీ ఏజెంట్లు వచ్చి గొడవ చేస్తాడు. అప్పుడే తల్లిదండ్రులకు తమ పిల్లల ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. ఆఫీస్ నుంచి కొడుకు కోడలు రాగానే తండ్రి కోపంతో మన సంపాదన ఎంత, మన అవసరాలేంటి అని చూసుకొని దానికి తగ్గట్టు అప్పులు చేయాలి, కానీ ఇలా అనవసరంగా లగ్జరీ వస్తువుల కోసం ఈఎంఐలు పెట్టి కట్టలేక కష్టపడతారా అని గట్టిగా అడ్వైజ్ ఇస్తాడు. అంతేకాకుండా తండ్రి తన సొంత డబ్బులతో ఆ ఏసీ ఈఎంఐ మొత్తం కట్టేస్తాడు. అంతా సర్దుమనిగింది అనుకునే లోపే మళ్ళీ డోర్ బెల్ మోగుతుంది. తీరా చూస్తే ఇంటి టీవీకి కూడా ఈఎంఐ సరిగ్గా కట్టలేదని ఇంకొకడు వచ్చి నిలబడతాడు. అది వినగానే తండ్రి తట్టుకోలేక కొడుకుని కొట్టడానికి మీదికి వస్తాడు. స్తోమతకు మించిన అనవసరమైన హంగాలు ఈఎంఐలు కొని తెచ్చుకుంటే జీవితంలో ప్రశాంతత ఉండదు. మన ఆదాయానికి తగ్గట్టుగా బ్రతకడమే కుటుంబానికి శ్రీరామ రక్ష. ఇంతకీ మీకు ఈఎంఐలు ఉన్నాయా? కామెంట్ చేయండి.